హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శాంతి శ్రీ రెసిపీ స్టూడియో. ఈ వీడియోలో నేను మీకు చలిమిడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇక్కడ నేను 2 కేజీల వరకు బియ్యం తీసుకొని వాటిని ముందు రోజు నానబెట్టుకొని నెక్స్ట్ డే మనం ఇలాగా పిండిలాగా చేసుకోవాలన్నమాట. బియ్యం పిండి ఎలా ప్రిపేర్ చేయాలో నేను మన వీడియోలో పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. ఇలా బియ్యం పిండి ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం 2 కేజీల బియ్యం తీసుకున్నాం కదండి, 2 కేజీల బియ్యంకి కేజీ పంచదార అయితే సరిపోతుంది. ఈ పంచదారని తీసుకొని దీంట్లో కొద్దిగా వాటర్ని పోసుకోవాలి. ఈ పంచదార మునిగేంత వరకు పోసుకుంటే సరిపోతుంది. పోసుకొని అలాగా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. మరో పక్కన ఎండు కొబ్బరి ముక్కల్ని తీసుకున్నానండి. మనం కావాల్సినన్ని తీసుకోవచ్చు, మన ఇష్టం అనమాట. 1 కప్ వరకు తీసుకున్నాం. మేము ఇక్కడ 2 కేజీల బియ్యం తీసుకున్నాం కాబట్టి 1 కప్ వరకు ఎండు కొబ్బరి ముక్కలు, ఇంకా మనకి ఏమైనా డ్రై ఫ్రూట్స్ కావాలన్నా కూడా తీసుకోవచ్చండి. పంచదార మిక్స్చర్ని ఒకసారి ఇలా మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట. పక్కన వేరే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2-3 స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని నెయ్యి కరిగిన తర్వాత అందులోకి ముందుగా మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కల్ని యాడ్ చేయాలండి. చలిమిడికి ఎండు కొబ్బరి ముక్కల టేస్ట్ చాలా బాగా సెట్ అవుతుంది. వీటిని కొంతసేపు ఫ్రై చేయాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలన్నమాట. ఈ ఎండు కొబ్బరి ముక్కలు ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుందండి. లో ఫ్లేమ్లో నిదానంగా ఫ్రై చేసుకోండి. ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి కొంచెం గసగసాలని యాడ్ చేయాలండి. 1 టేబుల్ స్పూన్ వరకు గసగసాలని యాడ్ చేయాలి. యాడ్ చేసి కొద్దిసేపు 1 మినిట్ పాటు ఫ్రై అవ్వనివ్వాలి. కొద్దిగా కలర్ చేంజ్ అయింది చూడండి. ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం వీటిని బయటకి తీసేసుకోవాలి. ఈలోపు పక్కన పంచదార పాకం రెడీ అవుతూ ఉంటుందన్నమాట. పంచదార పాకం కొద్దిగా మనకి గట్టిగానే రావాలండి. పాకం బాగా కొంచెం ఉండ పాకం లాగా రావాలన్నమాట. ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. పంచదార అంతా కరిగిన తర్వాత కూడా ఇలా మిక్స్ చేస్తున్నప్పుడు మనం ఇందులోకి యాలకుల పొడిని యాడ్ చేయాలి. 1 టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడిని యాడ్ చేయాలి. నేను ఇక్కడ యాలకుల పొడిలోకి కొద్దిగా పంచదార యాడ్ చేసి మిక్సీ పట్టానండి, అందుకే అది వైట్ కలర్ లాగా ఉంది. అలా మిక్సీ పట్టేసి ఇందులో యాడ్ చేసి మిక్స్ చేస్తున్నాను. కంటిన్యూస్గా ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. కొద్దిగా పాకం వస్తుంది అనుకున్నప్పుడు ఒక ప్లేట్లో వాటర్ని యాడ్ చేసుకొని ఇలా మనం దగ్గరికి అంటే అలా పాకం వచ్చి ఉండాలన్నమాట. అలా ఉండలాగా అవ్వాలి. అప్పుడు మనకి పాకం వచ్చినట్టు. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కలు, గసగసాలు నెయ్యితో పాటు వేసేయాలి. ఇందులో వేసేసిన తర్వాత ఇందులోకి తడిపిండి ఉంది కదండి, మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ లింక్ మనకి డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది, చెక్ చేయండి. దీన్ని కొద్దిగా యాడ్ చేయండి. మళ్ళీ దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి పొడిని కూడా యాడ్ చేయండి. ఎండు కొబ్బరి పొడి యాడ్ చేయండి, తురిమింది యాడ్ చేయొద్దు, అది బాగుండదు అంతగా. అందుకే ఎండు కొబ్బరి పొడిని యాడ్ చేసి తడిపిండిని ఇలా కొంచెంగా పాకంలోకి యాడ్ చేసుకుంటూ కంటిన్యూస్గా మిక్స్ చేయాలన్నమాట. ఏమాత్రం లంప్స్ లేకుండా మిక్స్ చేయాలి. ఉండలు ఎక్కడ కూడా ఉండకూడదండి. ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇది మనం ఈవినింగ్ టైంలో చేయాలండి. ఈవినింగ్ కానీ నైట్ టైంలో కానీ చేసి ఆ రోజు మొత్తం ఓవర్ నైట్ వదిలేసేయాలి. నెక్స్ట్ డే మనకి చలిమిడి రెడీ అవుతుందన్నమాట. ఇక్కడ ప్రిపరేషన్ వరకే నా దగ్గర క్లిప్పింగ్స్ ఉన్నాయండి. లాస్ట్ క్లిప్పింగ్ మిస్ అయ్యింది. దీంట్లో ఇంకా పైన కొద్దిగా ఎండు కొబ్బరి ముక్కలు, గసగసాలు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, వాటిని కొంచెం పైన గార్నిష్ చేసి ఇంకా నెక్స్ట్ డే డైరెక్ట్గా దీన్ని ఇలా ప్రిపేర్ చేసిన చలిమిడిని మనం సారె కోసమైనా లేదంటే ఏదైనా ఫెస్టివల్స్ అప్పుడైనా వాడుకోవచ్చండి. మామూలుగా ఇంట్లో తినడానికి కూడా కొంతమంది చేసుకుంటూ ఉంటారు కూడా కదా, అలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇది మా రమ్య సీమంతం కోసం మేము అక్కడికి వెళ్ళేటప్పుడు మా మదర్ ప్రిపేర్ చేశారండి. అది లాస్ట్ క్లిప్పింగ్ ఒకటి మిస్ అయింది. ప్రిపరేషన్ ప్రాసెస్ అయితే మొత్తం ఇది ఇలా ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మేమైతే ఎప్పుడు సారె కోసం ఇలా ప్రిపేర్ చేస్తామన్నమాట. ఇది మీకు తెలియజేద్దామని చెప్పి నేను ఈ వీడియోని లాస్ట్ క్లిప్పింగ్ ఒక్కటే మిస్ అయింది, అది కూడా గార్నిష్ చేసింది మాత్రమే. అయినా సరే ప్రాసెస్ మీకు తెలుస్తుందని చెప్పి నేను ఇలా ఈ వీడియో పెట్టడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మీరు ఎలాంటి వీడియోస్ మన ఛానల్లో చూడాలనుకుంటున్నారో కూడా నాకు తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.